అంతర హాలోజన్ సమ్మేళనాలు. అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటే ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలనే అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటారు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హాలోజన్స్ రియాక్టెడ్ వన్ హాలోజన్ రియాక్టెడ్ విత్ అనదర్ హాలోజన్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్. దట్ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద మెయిన్లీ 4 types: AX టైపు, AX3 టైపు, AX5 టైపు, AX7 టైప్ అమ్మ. ఇక్కడ చూడండి టేబుల్లో AX టైపు అమ్మ. ఇక ఫార్ములాస్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సేమ్ ఫార్ములాసే. మీకు 2 మీడియంల యొక్క మెటీరియల్ని మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేసాను. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏఎక్స్ టైప్ అంటే ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తోనే రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఎఫ్ క్లోరిన్ ఫ్లోరైడ్. బిఆర్ఎఫ్ ఇక్కడ సిఎల్ఎఫ్ వచ్చేసరికి కలర్లెస్ గ్యాస్ అమ్మ. బిఆర్ఎఫ్ వచ్చేసరికి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుందమ్మా. నెక్స్ట్ బిఆర్సిఎల్ రెడ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏఎక్స్ టైప్ అంటే ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్ రెండు కూడా యూనివెలెంటే కాబట్టి సిఎల్ఎఫ్. రెండోది ఏఎక్స్3 టైప్ అంటే సిఎల్ఎఫ్3 కానీ, బిఆర్ఎఫ్3 కానీ, ఐసిఎల్3 కానీ, బిఆర్సిఎల్3 కానీ, ఐబిఆర్3 కానీ. ఇక్కడ ఒక హాలోజన్ ఏమన్నా సింగిల్ ఉంటుంది, ఇంకొక హాలోజన్ ఏమో 3 times ఉంటాయి, 3 హాలోజన్లు ఉంటాయి. ఇంకోటి ఏఎక్స్5 టైప్ రా. ఏఎక్స్5 టైప్ వచ్చేసరికి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది బిఆర్ఎఫ్5, ఐఎఫ్5. నెక్స్ట్ ఏఎక్స్7 టైపు, ఐఎఫ్7 అమ్మ ఎగ్జాంపుల్. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎందుకని ఇంట్రా హాలోజన్ కాంపౌండ్స్ ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 కాంపౌండ్స్నే ఫామ్ చేస్తున్నాయి? ఏఎక్స్2, ఏఎక్స్4, ఏఎక్స్6 ఎందుకు ఫామ్ చేయట్లేదు? రామకృష్ణ అమ్మ, రామకృష్ణ మ్యూట్ ఆన్ చేయమ్మా. రామకృష్ణ మ్యూట్ ఆన్ చేసావు కదా, ఒక్కసారి చూడు. నేను ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 టైప్ అంటున్నాను. ఏఎక్స్2, ఏఎక్స్4, ఏఎక్స్6 టైప్ అంటలా. ఎందుకని? వై ఇట్ ఫార్మ్స్ ఓన్లీ ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 బట్ నాట్ ఏఎక్స్2, ఏఎక్స్4, ఏఎక్స్6? బికాస్ ది హాలోజన్ ఆటమ్. చెప్పమ్మా. సరే, ఒక్కసారి చూడు. ఈ హాలోజన్ ఆటమ్కు సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ స్లైడ్. ఏఎక్స్ టైప్లో చూడండి, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి హాలోజన్ ఆటమ్ది ఎట్లా ఉంటుందంటే 1s2. ఇన్ జనరల్ ఎన్నర్ తీసేస్తే 3s2, 3p5 అయ్యా. ఎనీ హాలోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2, np5 అమ్మ. ns2, np5. హౌ మెనీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ గ్రౌండ్ స్టేట్? ఓన్లీ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ గ్రౌండ్ స్టేట్. సో it undergoes sp3 hybridization and one sp3 hybrid orbital have only 1 unpaired electron. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఏఎక్స్ టైప్లోకి వచ్చేసరికి ఆ క్లోరిన్ పరమాణు కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఎఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 3s2, 3p5 అమ్మ. ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇవన్నీ కూడా sp3 3s ఆర్బిటాలు, 3p ఆర్బిటాలు, sp3 హైబ్రిడైజేషన్ జరిగి మూడిట్లోనే ఉన్న పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక దానిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటాయి. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 అన్పెయిడ్ ఎలక్ట్రానే ఉంది కాబట్టి ఇంకొక హాలోజన్ ఫ్లోరిన్తో రియాక్ట్ అయ్యి సిఎల్ఎఫ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ షేప్ ఏంటంటే టెట్రాహైడ్రల్ అమ్మ. టెట్రాహైడ్రల్ వస్తుందని sp3d కాదు, పైన అప్పుడే రాయ, మాకు పైకి చెప్తున్నా. sp3 హైబ్రిడైజేషను ఎక్స్పెక్టెడ్ షేప్ టెట్రాహైడ్రల్. అయితే 3 లోన్ పేర్లు ఉన్నాయి కాబట్టి మనం షేప్ డిసైడ్ చేసేటప్పుడు లోన్ పేర్లని తీసుకోకూడదు. అంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను లెక్కలో తీసుకోకూడదు, ఓన్లీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని తీసుకోవాలి. ఏఎక్స్2 చూడండి, రెండు కూడా 2 పాయింట్లని ఒకే లైన్లో కలిపితే
లీనియర్ షేప్లో ఉన్నాయి. కాబట్టి ఏఎక్స్ టైపు లీనియర్లో ఉంటుంది. అంటే ఏఎక్స్ టైప్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఏఎక్స్ 3 టైపు, ఎగ్జాంపుల్ సిఎల్ఎఫ్3. ఏడొచ్చేసరికి క్లోరిన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, భూస్థితిలో క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 3s2 3p5. మరి ఇక్కడ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒకే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. మరి ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, దట్ మీన్స్ ఇట్ ఫార్మ్స్ ఓన్లీ వన్ బాండ్. బట్ హియర్ ద గ్రూప్ ఈజ్ ఏఎక్స్3 టైప్ కాంపౌండ్. అందుకని ఇక్కడ ఏఎక్స్3 టైప్ కాంపౌండ్లో అట్లీస్ట్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో మనకి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒకే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. మరి ఏం చేయాలంటే దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళాలి. ఎగ్జైటెడ్ స్టేట్ మీన్స్ ఇందులో ఉన్నటువంటి ఒక పి ఎలక్ట్రాన్ని మనం ఏం చేయాలంటే 3pలో చూడండి, 3sలో పేరు ఉంది, 3pలో 2 పేర్లు ఉన్నాయి. ఆ 2 పేర్లో ఒక పేరుని కనుక 3pలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని 3dలోకి జంప్ చేస్తే సరిపోద్ది. గ్రౌండ్ స్టేట్లో డి ఆర్బిటాల్ వచ్చేసరికి ఎంటీ ఆర్బిటాల్ అమ్మ. మనం ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్తామో 3pలో ఉన్న ఎలక్ట్రాన్ కాస్త 3dలోకి జంప్ చేస్తుంది. 3dలోకి జంప్ చేసి ఇప్పుడు చూడండి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇక్కడ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ రావడానికి ఆస్కారం లేదు. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏఎక్స్3 టైప్ అనుకున్నాం. ఇక్కడ చూడండి జరిగే హైబ్రిడైజేషన్ sp3d హైబ్రిడైజేషన్ అంటే ఏ షేప్ వస్తుంది? జనరల్గా ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉండాలి. అయితే 2 లోన్ పేర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పైకి చూడమ్మా, పైకి ఏఎక్స్3 కిందకి వెళ్ళైతే ఒక్కసారి చూడండి, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో ఉండాలి. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో అంటే 2 లోన్ పేర్లు ఉన్నాయి, 3 ఫ్లోరిన్లు ఉన్నాయి. ఇది అయితే దీన్ని ఏమంటామంటే టీ షేప్ అంటాంరా. మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టెడ్ షేప్లోనే ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కూడా తీసుకుంటాం. యాక్చువల్ షేప్ వచ్చి లోన్ పేరుని వదిలేసేయాలి. అంటే 3 ఫ్లోరిన్లు మాత్రమే బాండ్ అయి ఉన్నాయి కాబట్టి టీ షేప్ అంటారు. కాబట్టి ఇది టీ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఏఎక్స్5 టైప్. ఏఎక్స్5 టైప్కి వచ్చేసరికి ఇందాక మనం ఏం చేసాం, గ్రౌండ్ స్టేట్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే పీలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని డీలోకి జంప్ చేయించాం. డీలోకి జంప్ చేయిస్తే ఏం జరిగింది? మనకి sp3d హైబ్రిడైజేషన్ జరిగింది. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ వచ్చినాయి. ఇక్కడ చూడండి, మరి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కాదు, 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ రావాలి. ఎందుకంటే ఇది ఏఎక్స్5 టైప్ కాబట్టి. అందుకోసం ఏం చేస్తామంటే ఈ పీలో ఉన్నటువంటి ఇంకొక దాన్ని కూడా ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్తాం. అంటే రెండు పేర్లు కాస్త ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్తే మొత్తం 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. మరి ఇక్కడ sp3d2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అంటే 1 s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, 2 d ఆర్బిటాల్స్ ఆర్ ఇంటర్మిక్సింగ్ టు ఫార్మ్ 6 ఈక్వలెంట్ న్యూ సెట్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. దట్ ఆర్బిటాల్స్ ఆర్ నోన్ యాజ్ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే ఏంటంటే ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, 2 d ఆర్బిటాలు పరస్పరం కలిసిపోయి sp3d2 సంకరీకరణం ఏర్పడుతుంది. అంటే 6 sp3d2 సంకరీకరణ ఆర్బిటాలు ఏర్పడతాయి. ఈ sp3d2 సంకరీకరణ ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్స్ అంటూ ఉంటుంది, మిగతా 5 ఏమన్నా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. జనరల్గా sp3d2 హైబ్రిడైజేషన్ కనుక పాసిబుల్ అయితే దట్ షేప్ ఈజ్ ఆక్టాహైడ్రల్ రా. ఆక్టాహైడ్రల్ షేప్ ఉంటుంది. అయితే ఒక లోన్ పేరు ఉంది కాబట్టి దీన్ని ఏమని అంటామంటే డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ షేప్ అంటాము. తెలుగులో వచ్చేసరికి వక్రీకరించిన ఆక్టాహైడ్రల్ అంటాం. వక్రీకరించిన ఆక్టాహైడ్రల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఏఎక్స్ టైప్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ సరిపోద్దమ్మా. ఏఎక్స్3 టైప్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్తాం. ఏఎక్స్5కి వచ్చేసరికి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి తీసుకెళ్తే మనకి 5 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఏఎక్స్7 టైప్, ఎగ్జాంపుల్ IF7 రా. ఇందులోకి వచ్చేసరికి మీరేం చేయాలంటే థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్కి కూడా తీసుకెళ్ళాలి. అంటే ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా డీలోకి జంప్ చేపిస్తాం. నెక్స్ట్ స్లైడ్. ఏఎక్స్7 సరే, ఈ ఏఎక్స్7 జాగ్రత్త చూడండి.
దీన్ని థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్గా మారిపోతాయి. 5sలో ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్లాగే 5pలో ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏం జరుగుతాయి అంటే డీలోకి జంప్ చేసేసి మనకి ఒక 5sలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, 5pలో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5dలో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండి sp3d3 హైబ్రిడైజేషన్ పాసిబుల్ అవుతుందమ్మా. sp3d3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇక్కడ లోన్ పేర్లు ఏమి లేవు కాబట్టి ఎక్స్పెక్టెడ్ షేపు యాక్చువల్ షేపు రెండు ఒకటే. ఆ షేపు కూడా పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్, అది దాని షేప్ ఈ విధంగా ఉంటుంది ఇది. కాబట్టి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంటు. AX టైపు, AX3 టైపు, AX5 టైపు, AX7 టైపు. ఓన్లీ దే ఫార్మ్స్ AX, AX3, AX5, AX7 బట్ నాట్ AX2, AX4, AX7 because it has only unpaired electron either 1, 3 or 5 or 7 but not 2, 4, 6. అంటే ఇందులో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే ఒకటి ఉంటుంది, లేకపోతే 3 ఉంటాయి, లేకపోతే 5 ఉంటాయి, లేకపోతే 7 ఉంటాయి. అందువలన ఇది AX, AX3, AX5, AX7 కాంపౌండ్లే ఫామ్ చేస్తుంది. AX sp3 హైబ్రిడైజేషన్, AX3 sp3d హైబ్రిడైజేషన్, AX5 sp3d2 హైబ్రిడైజేషన్, AX7 sp3d3 హైబ్రిడైజేషన్. ఇదే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. నెక్స్ట్ సూడో హాలోజన్స్ రా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సూడో హాలోజన్స్ ఆర్ మిథ్యా హాలోజన్స్ రా. అంటే మీకు పేరులోనే సూడో లేదా మిథ్యా, తెలుగులో మిథ్యా అంటే ఊహించుకోవటం. సూడో హాలోజన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ దే ఆర్ నాట్ హాలోజన్స్ బట్ దే బిహేవ్ యాజ్ అ హాలోజన్స్. ఏవైతే ఏ కాంపౌండ్స్ అయితే హాలోజన్లు కాకుండా హాలోజన్ వలె ప్రవర్తిస్తాయో అలాంటి సమ్మేళనాలని మిథ్యా హాలోజన్లు అంటారు. ఇంగ్లీష్ మీడియంలో చూసేసరికి ద కాంపౌండ్స్ విచ్ ఆర్ నాట్ హాలోజన్స్ బట్ దే బిహేవ్ లైక్ ఎన్ హాలోజన్. హాలోజన్ లాగా బిహేవ్ చేస్తే వాటిని మిథ్యా హాలోజన్లు అంటారు. అయితే ఈ మిథ్యా హాలోజన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కంపల్సరిగా కన్స్టిట్యూటెంట్ ఎలిమెంటు అంటే వాటితో నిర్మించబడేది ఒక నైట్రోజన్ పరమాణు కంపల్సరిగా ఉంటుందా. ఎగ్జాంపుల్ చూడండి, సైనైడ్ Cn-, ఇట్ బిహేవ్స్ లైక్ ఎన్ హాలోజన్. హాలోజన్ మీ అందరికీ తెలుసు, Cl-, Br-, F-. ఫ్లోరైడు, బ్రోమైడు, అయోడైడు ఇవన్నీ కూడా హాలైడ్ అయాన్స్. అట్లాగే ఇక్కడ కూడా Cn-, సైనైడ్ అయాన్. అట్లాగే దీనికి సంబంధించింది యాసిడ్ వచ్చేసరికి HCN అమ్మ, అది పొరపాటున ఎల్లలాగా పడింది, HCN. హైడ్రోజన్ సైనైడ్ HCN. డైమర్ వచ్చి Cn ట్వైస్. అలాగే థయోసైనేట్ అయాన్ SCN-. ఇక్కడ చూడండి Cn-, SC-, Cn-, OCn-. వీటిలో ఎక్కడ హాలోజన్ లేదు, కానీ ఇవి హాలోజన్ లాగా బిహేవ్ చేస్తాయి. అట్లాగే లాస్ట్లో చూడండి N3-, ఎజైడ్ అయాన్. ఇవేంటంటే హాలోజన్స్ కావు, కాకపోతే దే బిహేవ్ లైక్ ఎన్ హాలోజన్ లాగా ప్రవర్తిస్తాయి. ఏ సమ్మేళనాలు అయితే హాలోజన్లు లేకుండా హాలోజన్లు లాగా ప్రదర్శిస్తాయో వాటినే మిథ్యా హాలోజన్లు అంటారు. వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా అంటే సూడో హాలోజన్స్ యొక్క ప్రాపర్టీస్, దీస్ ప్రాపర్టీస్ రెసెంబుల్స్ విత్ హాలోజన్స్, అంటే హాలోజన్ల యొక్క ప్రాపర్టీస్ని సారూప్యంగా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, క్లోరిన్ని ఐడెంటిఫై చేయాలంటే సిల్వర్ నైట్రేట్ కనుక యాడ్ చేసినట్లయితే, సిల్వర్ నైట్రేట్ కనుక యాడ్ చేస్తే సిల్వర్ క్లోరైడ్ వైట్ ప్రెసిపిటేట్ వస్తుందిరా. బ్రోమిన్ అయితే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది, సిల్వర్ బ్రోమైడ్. మరి అదేవిధంగా ఇక్కడ ఇవి కూడా సిల్వర్ ఉందనుకోండి, సైనైడ్తో కలిసి సిల్వర్ సైనైడ్ అనే ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తాయి. అట్లాగే HCl కనుక వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ OH-, ఇది Cl- గాను OCl- గాను డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు దీన్ని.
ఈ డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్లో క్లోరిన్ ప్లస్ 2OH మైనస్ గివ్స్ రేస్ టు Cl మైనస్ ప్లస్ OCl మైనస్. Cl మైనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, OCl మైనస్ అంటే హైపోక్లోరేట్ HOCl హైపోక్లోరస్ యాసిడ్ అన్నమాట. దీన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. అలాగే ప్రిపరేషన్ కూడా మ్యాంగనీస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ మీడియం మ్యాంగనీస్ డయాక్సైడ్తో రియాక్ట్ అయ్యి హాలోజన్ని ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2Cl మైనస్ ప్లస్ 4H ప్లస్ MnO2 గివ్స్ రేస్ టు Cl2 ప్లస్ 2H2O ప్లస్ Mn ప్లస్ 2Ia. ఇదే విధంగా వీటిని కూడా ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ సిల్వర్. ఇందాక నేను మీకు చెప్పాను సిల్వర్ క్లోరైడ్ వైట్ ప్రెసిపిటేట్, అట్లాగే సిల్వర్ ఎజైడ్ అది కూడా ఒక ప్రెసిపిటేట్. ఈ విధంగా వీటి యొక్క ప్రాపర్టీస్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ దే బిహేవ్ లైక్ వీక్ యాసిడ్స్. ఇవి యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయా. దుర్బల ఆమ్లాలు అంటారు. అంటే దుర్బల ఆమ్లాలు అంటే ఏం లేదు, బలహీనమైన ఆమ్లాలు వీక్ యాసిడ్స్గా వస్తాయి. ఇవి సూడో హాలోజన్స్కు సంబంధించి. సూడో హాలోజన్స్ అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇది షార్ట్ ఆన్సర్లో వస్తుంది. సూడో హాలోజన్స్ 5 మార్క్స్కి. సూడో హాలోజన్స్ అంటే ద హాలోజన్స్ విచ్ బిహేవ్స్ లైక్ ఎన్ హాలోజన్ బట్ ఇట్ డస్ నాట్ ఎనీ హాలోజన్. ద టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ సూడో హాలోజన్స్. అది తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఇవి హాలోజన్లు ఏమీ లేకుండా హాలోజన్ల వలె ప్రదర్శించే సమ్మేళనాలనే ఏమంటారంటే మిథ్యా హాలోజన్లు అంటారు. ఈ మిథ్యా హాలోజన్ల యొక్క ధర్మాలు హాలోజన్ల ధర్మాలని పోలి ఉంటాయి. ఉదాహరణకి హాలోజన్లు తయారు చేసే విధానంలోనే మనము ఈ సూడో హాలోజన్స్ను కూడా తయారు చేయొచ్చు, మిథ్యా హాలోజన్లు కూడా తయారు చేయొచ్చు. అలాగే మనకి సిల్వర్ క్లోరైడ్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ సిల్వర్తో రియాక్ట్ అయ్యి ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తాయి ఇవి కూడా. నెక్స్ట్ అవి HCl, HBr, HI ఇవన్నీ కూడా యాసిడ్స్. ఇక్కడ కూడా HCN, N3H ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. ఇవి దీనికి సంబంధించి సూడో హాలోజన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఆక్సైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అంటే మీకు పేరులోనే ఉంది, ఏ సమ్మేళనాలు అయితే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయో ద కాంపౌండ్స్ విచ్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఎన్ ఆక్సైడ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ కావాలరా మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ వచ్చేసరికి 2 రకాలుగా క్లాసిఫై చేస్తారమ్మా. బేసింగ్ ఆన్ ఆక్సిజన్ కంటెంటు, బేసింగ్ ఆన్ నేచర్, కెమికల్ నేచర్. ముందు కెమికల్ నేచర్ని బట్టి చూద్దాం. కెమికల్ నేచర్ని బట్టి ఇంకో స్లైడ్ చూడు. ఇది కాదు, ఇది క్లోజ్ చేసేసి, ఇది కాకుండా ఇంకోటి ఓపెన్ చేసి చూడు ఆక్సైడ్స్ లేదా దానిలో. సరే చూడు, నువ్వు ఆల్రెడీ బీపీ ఆన్లైన్లో ఉంటుంది చూడు, దాన్ని మినిమైజ్ చేసి బీపీ ఆన్లైన్ లేదు, ఇంగ్లీష్ మీడియం దాన్ని పెట్టి ఇబ్బంది లేదు. ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ ఆక్సైడ్స్ ఆక్సైడ్స్ ఏంటంటే ఆక్సిజన్తో ఏర్పరిచేటువంటి సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్సైడ్స్ అంటారు. ఈ ఆక్సైడ్స్ వచ్చేసరికి బేసింగ్ ఆన్ కెమికల్ నేచర్ని బట్టి ఆక్సైడ్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి ఎసిడిక్ ఆక్సైడ్ ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ SO2, అట్లాగే N2O, CO2 ఇవన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్ అమ్మ. ఎసిడిక్ ఆక్సైడ్స్ వచ్చేసరికి ఎసిడిక్ ఆక్సైడ్స్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు గివ్ యాసిడ్స్. పైకి వెళ్ళు, ముందు ఎసిడిక్ నేచర్ అడుగునట్టు ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిందే. ఓకే, ఒకసారి చూడండమ్మా. ఇక్కడ 2 రకాల క్లాసిఫికేషన్ ఉన్నాయి. బేసింగ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్, బేసింగ్ ఆన్ కెమికల్ బిహేవియర్. అంటే ఇంకా పైకి రైట్. ఇక్కడ చూడండమ్మా, ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఆమ్ల ఆక్సైడ్లు అంటారా. ఇవేంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ CO2, NO, SO2,
Cl2O, B2O3, SiO2. వీటిని కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే యాసిడ్స్ వచ్చేస్తాయా. ఫర్ ఎగ్జాంపుల్ CO2 ప్లస్ H2O, H2CO3 కార్బోనిక్ యాసిడ్, B2O3 ప్లస్ H2O, H3BO3 బోరిక్ యాసిడ్, అట్లాగే SO3 ప్లస్ H2O, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. అలాంటి ఆక్సైడ్లని ఆమ్ల ఆక్సైడ్స్ అంటారు, ఇంగ్లీష్లో ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ ఆక్సైడ్స్, ది ఆక్సైడ్స్ విచ్ హ్యావింగ్ ఎసిడిక్ నేచర్ దే ఆర్ నోన్ యాజ్ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఆల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ CO2, NO, SO2, Cl2O, B2O3, SiO2 ఇవి. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే బేసిక్ ఆక్సైడ్లు క్షార ఆక్సైడ్లు. క్షార ఆక్సైడ్లు అంటే ఏంటంటే ది ఆక్సైడ్స్ విచ్ హ్యావింగ్ బేసిక్ నేచర్ దే ఆర్ నోన్ యాజ్ బేసిక్ ఆక్సైడ్స్. ఏ ఆక్సైడ్లకైతే క్షార స్వభావం ఉంటుందో ఆ ఆక్సైడ్లను క్షార ఆక్సైడ్లు అంటారు. సాధారణంగా లోహాల యొక్క ఆక్సైడ్లు, మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ అమ్మ. క్షార లోహాలు అంటే మన ఫస్ట్ ఏ మెటల్స్, సెకండ్ ఏ మెటల్స్ ఉంటాయి కదా, వాటి ఆక్సైడ్లు అన్నీ కూడా మనకి బేసిక్ ఆక్సైడ్స్ కిందకు వస్తాయి. ఈ బేసిక్ ఆక్సైడ్లను కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే బేసెస్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Na2O ప్లస్ H2O గివ్స్ రేస్ టు 2NaOH. సోడియం ఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ని కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. అంటే బేసెస్ వస్తాయి అన్నమాట. అది బేసిక్ ఆక్సైడ్లు అంటే ఒకటే గుర్తుంచుకోండి, ది ఆక్సైడ్స్ విచ్ హ్యావింగ్ బేసిక్ నేచర్ దే ఆర్ నోన్ యాజ్ బేసిక్ ఆక్సైడ్స్. ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్ dissolve in water to give bases. ఎగ్జాంపుల్ Na2O ప్లస్ H2O గివ్స్ రేస్ టు 2NaOH. అదే తెలుగు మీడియంలో చెప్పుకోవాలనుకుంటే ఏ ఆక్సైడ్లకైతే క్షార స్వభావం ఉంటుందో ఆక్సైడ్ని క్షార ఆక్సైడ్లు అంటారు. సాధారణంగా లోహాల ఆక్సైడ్లన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, అందుకే వాటిని క్షార ఆక్సైడ్లు అంటారు. ఈ క్షార ఆక్సైడ్లని నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి, బేసిస్ ఏర్పడతాయి. ఉదాహరణకి Na2O ప్లస్ H2O గివ్స్ రేస్ టు 2NaOH. నెక్స్ట్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అమ్మ, మూడోది యాంఫోట్రిక్ ఆక్సైడ్స్. తెలుగులో వచ్చి ద్విస్వభావ ఆక్సైడ్లు. ద్విస్వభావ ఆక్సైడ్లు అంటే ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటాయి, రెండూ ఉంటాయమ్మ. అలాంటి వాటిని ద్విస్వభావ ఆక్సైడ్లు అంటారు. ఏ ఆక్సైడ్లకైతే ఆమ్ల స్వభావం మరియు క్షార స్వభావం రెండూ ఉంటాయో ఆ ఆక్సైడ్లను ద్విస్వభావ ఆక్సైడ్లు అంటారు. ఇవి బలమైన ఆమ్లాలతోనూ క్షారాలతో రెండింటితో చర్య జరుపుతాయి. ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే ద ఆక్సైడ్స్ విచ్ హ్యావింగ్ బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ దే ఆర్ నోన్ యాజ్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ బెరీలియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, గ్యాలియం ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. దీస్ ఆర్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్. యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అంటే ఎసిడిక్ నేచర్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ నేచర్ రెండూ ఉంటాయి. నెక్స్ట్ న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాజ్ నేదర్ ఎసిడిక్ నేచర్ నార్ బేసిక్ నేచర్. అక్కడ ఆమ్ల స్వభావం ఉండదు, క్షార స్వభావం ఉండదు, తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఆక్సైడ్లని తటస్థ ఆక్సైడ్లు అంటారు. CO, NO, N2O, MnO2 ఇవన్నీ తటస్థ ఆక్సైడ్లు. ఇంగ్లీష్లో న్యూట్రల్ ఆక్సైడ్స్ న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే ది ఆక్సైడ్స్ విచ్ హ్యావింగ్ న్యూట్రల్ నేచర్, దట్ మీన్స్ నైదర్ ఎసిడిక్ నార్ బేసిక్. సో ఎగ్జాంపుల్స్ CO, NO, N2O, MnO2 అంటే కెమికల్ బిహేవియర్ని బేస్ చేసుకొని, అంటే రసాయన ప్రవర్తనని ఆధారంగా చేసుకొని ఆక్సైడ్ని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. 1 ఎసిడిక్ ఆక్సైడ్లు, 2 బేసిక్ ఆక్సైడ్లు, 3 ద్విస్వభావ ఆక్సైడ్లు, 4 తటస్థ ఆక్సైడ్లు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆక్సైడ్ బేసింగ్ ఆన్ కెమికల్ బిహేవియర్ ఆక్సైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఎసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్, యాంఫోట్రిక్ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్. ఇవి 4 టైప్స్. ఇంకొకటి ఆక్సిజన్ కంటెంట్ని బేస్ చేసుకుంటారా. క్లాసిఫికేషన్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ బిహేవియర్. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఇది నెక్స్ట్ ఆక్సిజన్ కంటెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇవి ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్డ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్. ఆక్సిజన్ కంటెంట్, ఆక్సిజన్ యొక్క పరిమాణం ఆధారంగా ఆక్సైడ్ని ఎలా వర్గీకరిస్తారు.
ఒకటి నార్మల్ ఆక్సైడ్స్ రా. నార్మల్ ఆక్సైడ్స్ అంటే లోహం కనుక ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏర్పడే ఆక్సైడ్లని నార్మల్ ఆక్సైడ్స్ అంటారు. ఇందులో ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ -2. ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడు, అల్యూమినియం ఆక్సైడు, కార్బన్ డైఆక్సైడు, Na2O, జింక్ ఆక్సైడ్ రా. నార్మల్ ఆక్సైడ్ కాకుండా సబ్ ఆక్సైడ్స్ ఉంటాయి. సబ్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే నార్మల్ ఆక్సైడ్ కంటే లెస్ కంటెంట్ కనుక ఉందనుకోండి ఆక్సిజన్ కంటెంట్, వాటిని సబ్ ఆక్సైడ్లు అంటారా. ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, సిఓ కార్బన్ మోనాక్సైడ్, అట్లాగే నైట్రిక్ ఆక్సైడ్ NO, ఇవి దానిలో ఎగ్జాంపుల్స్. అలా కాకుండా నార్మల్ ఆక్సైడ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండిరా, వాటిని పెరాక్సైడ్లు ఉంటాయి, సూపర్ ఆక్సైడ్లు ఉంటాయి. పెరాక్సైడ్లు వచ్చేసరికి ఫస్ట్ ఏ మెటల్సే ఫామ్ చేస్తే, ఫస్ట్ ఏ మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ తెలుసు, ఇందులో O2 మైనస్ అయాన్ ఉంటుంది, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, O2 2- అయాన్ ఉంటుంది, O2 2- అంటే ఫర్ ఎగ్జాంపుల్ Na2O2, Ba2O2, H2O2, ఇవన్నీ కూడా పెరాక్సైడ్లు. ఈ పెరాక్సైడ్లోకి వచ్చేసరికి ఆక్సిజన్ వ్యాలెన్సీ -2 ఉండదమ్మా, -1 ఉంటుంది పెరాక్సైడ్స్లో. అది ఈ పెరాక్సైడ్స్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ కింద రిప్రజెంట్ చేశాడు. అది నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్ రా. సూపర్ ఆక్సైడ్లు వచ్చేసరికి ఇందులోకి వచ్చేసరికి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 1/2 ఉంటుంది. సోడియం కూడా సూపర్ ఆక్సైడ్ని ఫామ్ చేయదు, ఓన్లీ పొటాషియం, రుబిడియం, సీషియం మాత్రమే ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ KO2, RbO2, CSO2. దీనిలో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. ఇది సూపర్ ఆక్సైడ్స్కి సంబంధించి. నెక్స్ట్ డయాక్సైడ్లు. ఆక్సిజన్ 2 ఆటమ్స్ కనుక ఉంటే వాటిని డయాక్సైడ్లు అంటారు. సబ్ ఆక్సైడ్ ఆల్రెడీ నేను మీకు ఇందాకే చెప్పేశాను, N2O, CO, ఇవన్నీ. అంటే నార్మల్ ఆక్సైడ్ కంటే లెస్ కంటెంట్ కనుక ఉంటే సబ్ ఆక్సైడ్స్ అంటారు. నెక్స్ట్ మిక్స్డ్ ఆక్సైడ్స్ రా. మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటే మోర్ దాన్ 1 ఆక్సైడ్, ఒకటి కన్నా ఎక్కువ ఆక్సైడ్లు గనక కలిసి ఉంటే ఆ ఆక్సైడ్ని మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ Fe3O4. నాన్ స్టాయిచియోమెట్రిక్ ఆక్సైడ్స్, మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఆక్సైడ్లో చూడండి 1, 2, 3, 4 స్టాయిచియోమెట్రిక్ కోఎఫిషియంట్లే ఉంటాయి, ఇంటిజర్ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ఆక్సైడ్స్లో మెటల్స్ ఇవి వచ్చేసరికి డెసిమల్ నెంబర్లు ఉంటాయి. అలా కనుక ఉంటే అలాంటి ఆక్సైడ్లని నాన్ స్టాయిచియోమెట్రిక్ ఆక్సైడ్స్ అంటారు. సమ్ ట్రాన్సిషన్ మెటల్స్ లైక్ ఐరన్, మ్యాంగనీస్ ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్. దిస్ ఆక్సైడ్స్ ఆర్ నోన్ యాజ్ నాన్ స్టాయిచియోమెట్రిక్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ Fe0.81O, Fe0.94O. అంటే పాయింట్స్ ఉంటాయి, డెసిమల్ పార్ట్స్ ఉంటాయి అవి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఆక్సైడ్స్ 2 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏమన్నా బేసింగ్ ఆన్ కెమికల్ బిహేవియరు, ఇంకోటి బేసింగ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్. ముందు ఇంగ్లీష్ చూడండి, తర్వాత తెలుగు చెప్తాను. బేసింగ్ ఆన్ కెమికల్ బిహేవియర్, ఆక్సైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. 1. ఎసిడిక్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్, న్యూట్రల్ ఆక్సైడ్, ఎంఫోట్రిక్ ఆక్సైడ్, 4 ఆక్సైడ్స్. అలాగే బేసింగ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్, దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. 1. నార్మల్ ఆక్సైడ్స్, సబ్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్లు, అట్లాగే మిక్స్డ్ ఆక్సైడ్స్, నాన్ స్టాయిచియోమెట్రిక్ ఆక్సైడ్స్, డయాక్సైడ్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు 2 రకాల క్లాసిఫికేషన్లు గుర్తుంచుకోవాలి. షార్ట్ ఆన్సర్గా అడిగేటప్పుడు క్లాసిఫై ద ఆక్సైడ్స్ బేసింగ్ ఆన్ కెమికల్ బిహేవియర్ అంటాడు. అన్నప్పుడు మీరు ఆ 4 రాసుకోవాలి, ఎసిడిక్ ఆక్సైడ్లు, బేసిక్ ఆక్సైడ్లు, యాంఫోట్రిక్ ఆక్సైడ్లు, న్యూట్రల్ ఆక్సైడ్లు. అలా కాకోకుండా క్లాసిఫై ద ఆక్సైడ్ బేసింగ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్ అంటాడు. అలాంటప్పుడు మీరు నార్మల్ ఆక్సైడ్లు, సబ్ ఆక్సైడ్లు, డయాక్సైడ్లు, పెరాక్సైడ్లు, సూపర్ ఆక్సైడ్లు, మిక్స్డ్ ఆక్సైడ్లు, నాన్ స్టాయిచియోమెట్రిక్ ఆక్సైడ్లు రాయాలి. తెలుగులో వచ్చేసరికి రసాయన ధర్మాల ఆధారంగా ఆక్సైడ్లు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? 4 రకాలు. అవేంటి? ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు. అదే దీనిలో అనుకోండి, దీనిలో ఆక్సిజన్ కంటెంట్ అంటే ఆక్సిజన్ పరిమాణం ఆధారంగా అయితే ఆక్సైడ్లని సాధారణ ఆక్సైడ్లు,
సబాక్సైడ్, తెలుగులో కూడా అయ్యే పేర్లమ్మ. సాధారణ జనరల్ ఆక్సైడ్స్ బదులు సాధారణ ఆక్సైడ్లు అంటాడు. సబాక్సైడ్స్ అంటే సబాక్సైడ్సే, డైఆక్సైడ్లు అంటే డైఆక్సైడ్లే, పెరాక్సైడే తెలుగులో కూడా. సూపర్ ఆక్సైడ్ని కూడా సూపర్ ఆక్సైడే అంటాడు. మిక్స్డ్ ఆక్సైడ్ని మిశ్రమ ఆక్సైడ్ అంటాడు. అలాగే నాన్ స్టాయికియోమెట్రిక్ ఆక్సైడ్లు వచ్చేసరికి మీరు అక్కడ కూడా నాన్ స్టాయికియోమెట్రిక్ ఆక్సైడ్సే అంటారు. ఇది ఆక్సైడ్స్ యొక్క క్లాసిఫికేషన్. ఈరోజు మనం ఏమేమి చెప్పుకున్నామంటే, ఒకటి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఒకటి చెప్పుకున్నాం, సూడో హాలోజన్ చెప్పుకున్నాం, ఆక్సైడ్ చెప్పుకున్నాం. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ అంటే హాలోజన్ రియాక్ట్స్ విత్ అనదర్ హాలోజన్ టు ఫార్మ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. దే ఆర్ 4 types: AX type, AX3 type, AX5 type, AX7 type. AX type undergoes sp3 hybridization, AX3 sp3d hybridization, AX5 sp3d2 hybridization, AX7 sp3d3 hybridization. తెలుగులో వచ్చేసరికి ఒక హాలోజన్ను ఇంకొక హాలోజన్తో చర్య నొందటం వల్ల ఏర్పడే సమ్మేళనాన్ని అంతర హాలోజన్లు అంటారు. ఈ అంతర హాలోజన్లు 4 వర్గాలుగా ఉన్నాయి. AX రకము, AX3 రకము, AX5 రకం, AX7 రకం. AX3 రకము sp3d సంకరీకరణం జరుగుతుంది. AX3 రకము sp3d, AX వచ్చి sp3 అమ్మ, AX3 sp3d, AX5 వచ్చి sp3d2, AX7 sp3d3 సంకరీకరణం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, సూడో హాలోజన్లు. సూడో హాలోజన్స్ అంటే ఏంటంటే చూడడానికి అవి హాలోజన్లు కావు, అంటే అందులో ఏ హాలోజన్ ఆటం ఉండదు, కానీ వాటి బిహేవియర్ వచ్చి హాలోజన్ లాగా ప్రవర్తిస్తే వాటిని సూడో హాలోజన్స్ అంటారు. అంటే సమ్ కాంపౌండ్స్ బిహేవ్ లైక్ an halogen but they are not halogen. The type of compounds are known as pseudo halogens. Example: cyanide, azide. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కిందకు వస్తాయి. వాటి ప్రాపర్టీస్ కూడా కొన్ని చూసాం. క్లోరిన్ ఎలా హాలోజన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో వాటిని కూడా మ్యాంగనీస్ డయాక్సైడ్తో ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా సిల్వర్తో హాలోజన్స్ అన్నీ ప్రెసిపిటేట్ వస్తాయి, ఇవి కూడా ప్రెసిపిటేట్ వస్తాయి. అట్లాగే హాలోజన్స్ అన్నీ యాసిడ్స్ని ఫామ్ చేస్తే ఇవి కూడా వీక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి, అవి సూడో హాలోజన్స్. నెక్స్ట్ చెప్పుకుంది ఆక్సైడ్స్ క్లాసిఫికేషన్. ఆక్సైడ్లు 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి కెమికల్ బిహేవియర్ పరంగా, రెండోది ఆక్సిజన్ కంటెంట్ పరంగా. కెమికల్ బిహేవియర్ పరంగా ఏం చెప్పుకున్నాం, ఎసిడిక్ ఆక్సైడ్లు, బేసిక్ ఆక్సైడ్లు, యాంఫోటరిక్ ఆక్సైడ్స్, అట్లాగే న్యూట్రల్ ఆక్సైడ్స్. తెలుగులో ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు. అట్లాగే ఆక్సిజన్ పరిమాణం ఆధారంగా కనుక చూసినట్లయితే అప్పుడు ఏమనుకున్నాం, జనరల్ ఆక్సైడ్లు అంటే సాధారణ ఆక్సైడ్లు, సబ్ ఆక్సైడ్లు, డయాక్సైడ్లు, పెరాక్సైడ్లు, సూపర్ ఆక్సైడ్లు, మిక్స్డ్ ఆక్సైడ్స్ మిశ్రమ ఆక్సైడ్లు, అలాగే నాన్ స్టాయికియోమెట్రిక్ ఆక్సైడ్స్ అమ్మ. ఇవి మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 పెట్టేశాను. ఇవి 2 కూడా ఈ మెటీరియల్స్ పెట్టేశాను. ఏదన్నా డౌట్లు ఉంటే వాట్సాప్ గ్రూప్లోనైనా పెట్టండి, లేదా నా ఫోన్ నెంబర్కైనా కాల్ చేయండి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? రామకృష్ణ, జయప్రకాష్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏ రోజు వారు చదువుతున్నారా? ఏ రోజు వారు చూస్తున్నారా? అసలు వాట్సాప్లో వచ్చేయి వాటిని నోట్స్ మెయింటైన్ చేసుకోండి అమ్మా, నోట్స్ రాసుకోండి. మీకు ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోగానే ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు ఒక యూనిట్ కంప్లీట్గా రివిజన్ అయిపోయింది. ఈ యూనిట్లో రేపు కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. కంపల్సరీగా డైబోరేను, బొరజోలు, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఈ 3 క్వశ్చన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఈ 3 బాగా నేర్చుకోండి. సిలికోన్స్ షార్ట్ ఆన్సర్లో వస్తుంది. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ యూనిట్లో 15 మార్క్స్కి వస్తాయి. రేపు కొత్త యూనిట్ మొదలు పెడతాను, డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ని రేపు డిస్కస్ చేద్దాము. మిగతా వాళ్ళు కూడా అటెండెన్స్ పెరగాలి. ఇంకా
రెండోది నోట్స్ మెయింటైన్ చేసుకోండి. వాట్సాప్లో పెట్టిన దాన్ని పెట్టుకొని నోట్స్ రాయండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ రా. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఓకేనమ్మా, ఓకే రా, బాయ్, థ్యాంక్ యూ.